తాను కర్మ సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తినని, చివరిదాకా అదే పాటిస్తానని 95 ఏళ్ల ఫిజిక్స్ అధ్యాపకురాలు ప్రొఫెసర్ శాంతమ్మ అన్నారు. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని సత్కార్యాలు చేసేవారు ఎప్పుడు గొప్పవారేనని పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ఆమెను ఘనంగా సన్మానించారు. అలాగే నారీ శక్తి అవార్డు గ్రహీత ప్రొఫెసర్ ప్రసన్న, శ్రీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు పెల్ల నిర్మలను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శాంతమ్మ మాట్లాడుతూ, హృదయ సౌందర్యం లేనప్పుడు, క్రమశిక్షణ కొరవడినప్పుడు నేర్చుకున్న విద్యకు సార్థకత చేకూరుదని స్పష్టం చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా అదే చెప్పారని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు మేధావులు, విద్యావేత్తలు పాల్గొని ఉపాధ్యాయురాలుగా శాంతమ్మ చేస్తున్న సేవలను కొనియాడారు. నేను మీరు చెప్తున్న గొప్పదాన్ని అయ్యాను అని అంటుంటారే, ఆ గొప్ప అయితే మరి నువ్వు చదివావు, నువ్వు పరీక్షలు పాస్ అయ్యావు, నీ తెలివి ఉంది, అదేమిటి అంటారేమో. అది నా కర్మ, నేను కర్మ సిద్ధాంతిని. నేను భూలోకానికి పంపిస్తున్నాను, అక్కడ కర్మ చెయ్యి, సకర్మ సత్కర్మ చేసి నువ్వు ఎలివేట్ అవు, నీ సమాజాన్ని ఎలివేట్ చెయ్యి, అప్పుడు రా నా దగ్గరికి. రాకపోతే నీ కర్మ అన్నా, నువ్వైనా నాకు లేదన్నా. కాబట్టి నాది డ్యూటీ ఏంటంటే, ఇక్కడికి వచ్చాక కర్మ ఇస్ మై డ్యూటీ, కర్మ చెయ్యటమే. అంతకు మించి ఏ విషయాన్ని కూడా నేను ఆలోచించను. దట్ ఈస్ వాట్ లార్డ్ కృష్ణ సెడ్ టు us. కాబట్టి ప్రతిసారి నేను ఏ గ్రావిటేటిక్ ఫీల్డ్ లో ఉన్నానో ఆ గ్రావిటేటిక్ ఫీల్డ్ లో కర్మ చేస్తూనే ఉన్నా. సకర్మ ఆలోచన మంచిది అవ్వాలి. ఆలోచన పక్క వాడిని కొట్టేసి వైకొద్దామని ఉండకూడదు. ఆలోచన అనేది వేరు, ఒక తరంగం. అది లోపలికి వెళ్ళి నరాల్లో ఆడుతూ ఉంది. దాన్ని సరి చేసుకొని నేను సమంగా మాట్లాడానా, నేను సమంగా చేశానా, నేను సమంగా ఆలోచించానా అన్నది అనుకుంటూ ప్రతిసారి మనకు మనం గురువుగా తీర్చిదిద్దుకొని